life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు చూస్తారు కృష్ణాష్టమి బ్లాగ్ అనమాట. సో బాగా గుర్తుండిపోయేది అనమాట. వన్ ఆఫ్ ద అన్ని ఫెస్టివల్స్ కూడా పెడతాను కాబట్టి మధ్యలో వీడియోస్ పెట్టకపోయినా ఇలాంటి ఫెస్టివల్ వీడియోస్ అయితే పెడతాను. సో కృష్ణాష్టమికి మెయిన్ ఈ పికాక్ది కాబట్టి, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అండ్ డ్రెస్ వచ్చేసి ఇది రిషికి ఈసారి కృష్ణుడిదే గెటప్ వేస్తున్నాను అనమాట. సో అందుకే కృష్ణ ఫ్యాన్సీ డ్రెస్ తీసుకొచ్చాము. అండ్ ఫుల్గా యాక్చువల్లీ పంచ్ ఒకటే ఉంది ఎక్కడైనా సరే, ఇంకా వెతికి ఆ షర్ట్ కూడా తీసుకొచ్చాను. ఈరోజైతే చాలా హడావిడిగా ఉందన్నమాట. నేను శ్రీకాంత్ ఇంకా అంటే శ్రీకాంతే రిషికి స్నానం అది చేయించేస్తారు. అండ్ ఈ లోపు నేను వంట అండ్ సమ్ బాక్స్ ప్యాకింగ్ అది ఉంటుంది కదా, సో నేను అది చేస్తున్నాను. అండ్ మా నాన్నమ్మ వచ్చారు ఇక్కడికి. సో మా నాన్నమ్మ ఇంకా పూజ అది చేస్తున్నారనమాట స్నానం చేసేసి. సో ఈరోజు కృష్ణాష్టమి కదా, పూజ పనులన్నీ తన్నే చూసుకుంటారు. అండ్ రిషికి అయితే స్నానం చేయించేస్తాను. అండ్ రిషికి మెయిన్ ఇప్పుడు రెడీ చేయడం అనమాట. స్కూల్కి ఒక టైం అయిపోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయించాలి. సో హెడ్ బాత్ అయింది, తలారాలి, సో అవన్నీ ఉంటాయి కదా. రిషికి డ్రెస్సింగ్ చేయడమే చాలా కష్టం, ఎందుకంటే అస్సలు ఉండదు. అది ఇది ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. అండ్ ఆ పంచ అది కరెక్ట్ సైజ్ దొరికింది, నాకు బాగా నచ్చింది ఈసారి మాత్రం. సో కరెక్ట్గా అంటే వెతికి తీసుకొచ్చాం అనమాట. ముందు రోజే హడావిడిగా వెళ్ళి ఇంకా అసలు నైట్ ఫుల్ రష్, మొత్తం మార్కెట్ అంతా ఎక్కడ చూసినా ఈ చిన్న పిల్లలు, ఇంకా ఏ షాప్లో చూసినా మొత్తం ఈ కృష్ణుడిది సెట్ దీని గురించే ఉన్నారు. నాకు బాగా అనిపించింది చూడగానే, బాగా అనుకున్నాను. అంటే అందరూ చిన్నపిల్లలే ఉన్నారు. సో చిన్నపిల్లలతో పాటు ఇంకా షాప్కి వచ్చారనమాట. వాళ్ళ సైజ్ అది చూసి తీసుకోవాలి కదా. ఇంకా రిషిని కూడా మేము అలానే తీసుకెళ్ళాము. సో తనైతే ఇంకా రెడీ అయిపోతుంది. అంటే డ్రెస్సింగ్ ఒకటి అయింది, ఇంకా రెడీ చేయడం ఇంకా చాలా ఉంది. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. సో డ్రెస్సింగ్ అయిన తర్వాత ఇంకా డ్రెస్సింగ్ అయ్యేసరికి ఒక 20 మినిట్స్ టైం ఉందంతే. ఈలోపు ఎలా రెడీ చేయాలా అని ఆలోచిస్తున్నాను. సో మొత్తం ఒక చైన్, నార్మల్గా సింపుల్గానే చైన్స్, అంటే హడావిడిగా వేసినా సరే రిషి ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉంచుకుంటుందో లేదో. మెయిన్గా కారణం ఈ కృష్ణ గెటప్ కూడా, అంటే రాధా గెటప్ వేసిన మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హెయిర్ తనకి షార్ట్ ఉంది కాబట్టి కృష్ణ గెటపే బాగుంటుంది. అండ్ ఇప్పుడు 5 ఇయర్స్ తనకి, రిషికి 5th ఇయర్ ఇంకా కృష్ణ గెటప్ స్టాప్ చేసేద్దాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఒకటే కదా అని ఇలా చూస్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలాగో అమ్మాయి కాబట్టి రాధా గెటప్ ఇంకా క్యూట్గా ఉంటుంది, హెయిర్ అది లాంగ్ అవుతుంది అప్పుడు. సో రెడీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, అండ్ తను కూడా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది అనేసి ఇంకా అలా అనుకున్నాను అనమాట. సో ఒక పక్కన శ్రీకాంత్ తనకి టిఫిన్ చేపిస్తున్నారు, టిఫిన్ తినిపిస్తూ ఉన్నారు. నేను ఇంకో పక్క రెడీ చేస్తున్నాను. ఎంత సింపుల్ అయినా సరే కొంచెం వర్క్ ఉన్నట్టే ఉంది. అంటే ఏం లేదు, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం, సో అందులోనే అయిపోయింది. ఒక పక్క టైం చూస్తున్నాము, ఇంకో పక్క అమ్మో రెడీ అవ్వాలి. సో అలా అనమాట. అండ్ మా నాన్నమ్మ అయితే పూజకి రెడీ చేస్తున్నారు. సో ఊరి నుంచి వచ్చారు, ఒక 2 days అయింది. సో కృష్ణాష్టమికి ఇక్కడే ఉన్నారనమాట. సో మేమైతే రెడీ అవ్వలేదు ఇంకా, శ్రీకాంత్ నేను. సో మార్నింగ్ బిజీ, మీకు తెలుసు కదా. సో ఇంకా రిషి వెళ్ళిన తర్వాత మా పనులు అవుతాయి. సో మేము ఎలా ఉన్నా మా వాలకాలు ఇగ్నోర్ చేసేయండి, మా గెటప్స్. సో ఎస్, రిషి అయితే తింటూ రెడీ అవుతుంది. అండ్ కొంతవరకు మ్యూజిక్తో చూడండి, మళ్ళీ మాట్లాడతాను.
సో ఇక్కడ వచ్చేసి ఇంకా మిల్క్ తాగుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అటు ఇటు అలా అలా తిన్నది. సో మిల్క్ కొంచెం తిన్నా సరే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇంకా మిల్క్ ఇచ్చేస్తాను. సో తాగి వెళ్ళిపోతుంది. సో మిల్క్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. 1 మినిట్లో అయిపోతుంది కదా, తనకు కూడా తెలుసు. సో బ్రేక్ఫాస్ట్ కన్నా మిల్క్ తాగడానికి ఇష్టపడుతుంది. సమ్టైమ్స్ అలా తినలేనప్పుడు బాక్స్లోనే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. సో మళ్ళీ లిప్స్టిక్ వేయమని అడుగుతుందనమాట. మిల్క్ తాగింది కదా, సో పోయిందనేసి. అండ్ అప్పటికే వ్యాన్ వచ్చేసింది, ఇంకా ఫోటో తీయడానికి కూడా టైం లేదు. అండ్ హడావిడిగా చెప్పలే వేసుకొని వెళ్ళిపోయింది. సో వాళ్ళ డాడీ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు కింద స్కూల్ వ్యాన్కి. ఈరోజు బాక్స్ బ్యాగ్ అదంతా ఏం లేదు, స్నాక్ బాక్స్ అదంతా ఒక 1.5 అవర్ ఉండి వచ్చేస్తుంది అంతే. సో ఒక 1.5 అవర్ అని చెప్పారు. సో ఆ టైం కల్లా వచ్చేస్తుంది, ఇంకా బాక్స్ ఏం పెట్టొద్దు అని చెప్పారు. సో ఇంకా రిషి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా రిషి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్. నార్మల్ పూజ అంటే సింపుల్గానే. సో కృష్ణుడి పూజ అనమాట. సో ఇది మా చిన్ని కృష్ణుడే, అండ్ పక్కనే నార్మల్ రాధాకృష్ణ ఐడల్ కూడా ఉందన్నమాట. సో దానికి ఇంకా ఇలా ఫ్లవర్స్ డెకరేట్ చేసేసి వెనక ఇంకొకటి పికాక్ది, దీన్ని ఏమంటారు, ఫెదరా, సో అదొకటి ఎక్స్ట్రా ఉంది. సో వెనక పెట్టేసాను దానికి. అండ్ ఇక్కడైతే నేను ఒక స్వీట్ చేస్తున్నాను. సో అదేంటంటే మామూలుగా బెల్లం, వాటర్లోని బెల్లం వేసేసి ఇలా మరుగుపెట్టి దాన్ని అందులో ఇలాచీ వేసేసాను. దెన్ ఒక పక్క నేను కొంచెం పెసరపప్పు కూడా ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్లోని. దెన్ ఇది బెల్లం, ఇదంతా కొంచెం లైట్గా బెల్లం కరిగిన తర్వాత, అంటే బెల్లం ఇసుక లేకుండా చూసుకోవాలి. దెన్ తర్వాత అటుకులు నానబెట్టి అటుకులు కూడా బెల్లంలో వేసేసాను. సో చాలా బాగుంటుంది. అంటే నేను లాస్ట్ టైం కూడా ఇదే చేశాను అనమాట కృష్ణాష్టమికి. టేస్ట్ బాగుంది. అండ్ చూడడానికి కూడా అటుకులు మెయిన్ కదా మనకి, కృష్ణుడి ఇష్టం, అటుకులు ఇష్టం కదా. సో అందుకు అటుకులతో చేద్దాం పాయసం అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ పప్పు వేసేసి, సో అటుకులు కొంచెం ఉడికిన తర్వాత, ఉడకాల్సిన అవసరం లేదు, నానిపోతాయి కాబట్టి అంతేం టైం పట్టదు. అండ్ పెసరపప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా, సో అది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో చాలా థిక్గా, మామూలుగా పరమాన్నంలాగా ఉంటుంది, బట్ హెల్దీ, టేస్టీ. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత మనం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొంచెం పాలు అలా ఎక్స్ట్రా అనమాట, ఇవన్నీ వేసేసుకొని అంతే, ప్రసాదం రెడీ అయిపోయినట్టే. కృష్ణుడికి అటుకుల పాయసం అనమాట ఇది. సో మీకు నచ్చే ఉంటుంది. ఈసారి ఇలాంటి పాయసం ట్రై చేయండి, ఎప్పుడు పరమాన్నం కాకుండా. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి కూడా మనకు కూడా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత, ఆ తర్వాత ప్రసాదంలో మనం కూడా తింటాం కదా. సో అలా కొంచెం క్వాంటిటీలో చేశాను. సో ఈసారి అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను, బికాజ్ ఎక్కువ అయితే తినలేకపోతున్నాము, అది ఉండిపోతుంది. సో కష్టమవుతుంది అనమాట. అండ్ వేస్టేజ్ కూడా ఎక్కువైపోతుంది ఎక్కువ చేసుకుంటే. సో రియలైజ్ అయ్యి అన్నీ కొంచెం కొంచెం చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అండ్ పూజ కూడా అయ్యింది. ఈలోపు ప్రసాదం అవుతుంది అనేసి పూజ హాఫ్లో ఉంటుండగానే, హాఫ్లో కాదు ఆల్మోస్ట్ అయిపోతుండే, ఓ పక్క అవుతుండగానే సైమల్టేనియస్గా ప్రసాదం చేసేసాను. దెన్ అంతే, దేవుడికి ఫస్ట్ ప్రసాదం తీసేసి, దెన్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి దీని తర్వాత. సో పెసరపప్పు ఉడకబెట్టాను కదా, అది కొంచెం ఉంచాను. దాన్నే పెసరపప్పు కొంచెం పులుసు వేసి పప్పుచారులాగా లైట్గా పెసరపప్పు పులుసులాగా అలా చేసేస్తున్నాను అనమాట మధ్యాహ్నంకి. అండ్ దాంతోపాటు ఒక కర్రీ. సో రిషి అయితే వెళ్ళి వచ్చేసింది అప్పుడే. సో బొట్టు అది అలాగే ఉంచాను, కొంచెం బాగుంటుందని. పాపం అంటే వచ్చిన వెంటనే తీసేమంది డ్రెస్, అదంతా చాలా చెప్పాను కదా, ఈ డ్రెస్సే ఉంచుకోలేదు అంటే ఇంకా రాధా డ్రెస్ స్కూల్లో ఎలా ఉంటుందో గజిబిజిగా ఆలోచించండి. సో ఇంకా వచ్చిన తర్వాత తనకి పాయసం తినిపిస్తున్నాను. సో కొంచెం గట్టిగా అయిపోద్ది కదా, ఎంత మనం మిల్క్ వేసినా సరే వెంటనే ఇలా అబ్జర్వ్ అయిపోతుంది అంతా కూడా. మళ్ళీ తిన్నప్పుడు వేడి పాలు ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా తింటే బాగుంటుంది అనమాట. రిషికి అయితే అదే తినిపిస్తున్నాను. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy, there's no risk. సో ఈరోజు చెప్పాను కదా, అదే పెసరపప్పుది పులుసు కొంచెం చేశాను. అండ్ దాంతోపాటు పాలకూర పొటాటో అనుకుంటా కర్రీ, గుర్తులేదు. సో ఎస్, అదే పాలక్ అండ్ పొటాటో ఫ్రై టైప్ చేస్తున్నాను అనమాట. సో కాంబినేషన్ బాగుంటుంది. అండ్ ఒక ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ పాలక్ అండ్ పప్పు కూడా మిక్స్ చేయాల్సింది, నేను ఎందుకు ఇలా చేశానో ఆ రోజు నాకు గుర్తులేదు. బట్ ఓకే, పాలక్ అండ్ పొటాటో కర్రీ మిక్స్ బాగుంటుంది, ఇది కూడా టేస్ట్. సో అది చేస్తున్నాను అనమాట.
లంచ్కి ఇది. సో రిషి వచ్చిన వెంటనే చెప్పాను కదా 1.5 అవర్లోనే వచ్చేసింది. తనకు స్నాక్ లాగా అది పెట్టేశాను. అండ్ లంచ్కి అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను, పొటాటో అండ్ పాలక్. సో ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి, చాలా బాగుంటుంది పాలక్ అండ్ పొటాటో కర్రీ. అండ్ మనం లైక్ ఏంటంటే గ్రేవీ చేసుకోవచ్చు అండ్ ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు. నార్మల్ అన్ని కర్రీస్ లాగే, రెసిపీ ఏం చెప్పక్కర్లేదు కదా. సో రిషి అయితే లంచ్ చేసేసి పడుకుని పోయింది, మా చిన్ని కృష్ణుడు అనమాట. సో రిషి పడుకుని పోయింది. అలానే పక్కన ఒక డాల్ పెట్టుకొని పడుకుంటుంది అనమాట అప్పుడప్పుడు. సో తనకి మూడు ఉన్నప్పుడు అలా. సో అదొకటి ఇదొకటి ఉంది తనకి. చిన్న సాఫ్ట్ టాయ్స్ ఈ రెండు చాలా ఇష్టం. సో తన బెడ్ మీద ఉంటాయి మోస్ట్లీ. సో ఈరోజు మా బెడ్రూమ్లో పడుకుంది. ఆఫ్టర్నూన్స్ ఇలానే ఇక్కడే పడుకోబెడతాను. సో ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకోబెడతాను, బికాజ్ లేకపోతే చాలా క్రాంకీ అయిపోద్ది ఈవినింగ్ కల్లా. అండ్ చాలా నీరసంగా కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ రోజు ఈవినింగ్ రిషి పడుకున్నప్పుడు, ఈవినింగ్ కాదు పడుకున్నప్పుడు ఇలా మెహందీ కూడా పెట్టుకున్నాను. సో ఎప్పుడో నుంచో పెట్టుకోవాలనుకున్న వరలక్ష్మి వ్రతంకే, కానీ ఇంకా రిషి లేచేసరికి కొంచెం డ్రై అయింది. అది చూసి రిషి నేను కూడా పెడతా, అది కూడా యాక్చువల్లీ నేను కూడా పెట్టుకుంటా, నాకు కూడా పెట్టు అంటదేమో అనుకున్నా, కానీ నేను కూడా పెడతా అన్నది రైట్ హ్యాండ్కి. సో రైట్ హ్యాండ్కి లేదు కదా, సో తను పెడతా అని చెప్పింది అనమాట. సో రిషి లేచిన తర్వాత ఇంకా మెహందీ అప్పటికే డ్రై అయిపోయింది. సో ఫైనల్లీ ఇది కృష్ణాష్టమి బ్లాగ్. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.